Welcome to D6. This is Professor Vinod Kumar. ఈరోజు మనము పోప్ ఫ్రాన్సిస్ 88 సంవత్సరాల మొత్తం అగ్ర రాజ్యాధిపతి, అంటే ఒక రకంగా కథోలిక్ సామ్రాజ్యానికి ఈయనే అధిపతి. క్రైస్తవులలో మొత్తం అగ్రవర్ణాలు, సంపన్నులు లేదా తెల్లతోలు కప్పుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఎవరినైనా ప్రతినిధిగా చూస్తారు అనుకుంటే అది కూడా క్రైస్తవ సమాజంలో, అది కూడా కేథలిక్ సమాజంలో. కేథలిక్ అనేది చాలా మేజర్. మొదటిగా కథోలిక్, ఈ కథోలిక్ సమాజము యేసుక్రీస్తు మరణానికి కారణం ఏందని చెప్పేసి ఇవాళ మనకు చాలా వరకు ప్రపంచ చరిత్ర తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. యేసుక్రీస్తు మరణానికి ఈ కథోలిక్ సామ్రాజ్యవాదమే కారణం అనేది. ఇవాళ ఈ కథోలిక్సే ఇవాళ యేసుక్రీస్తును అనివార్యంగా పూజిస్తున్నారు. అనివార్యంగా ఎందుకు పూజిస్తున్నారంటే ఆయన హత సాక్షిగా మిగిలిపోయాడు. ఆయన శిలువ మరణం, ఏ నేరం చేయనప్పటికీ కూడా శిలువ మరణానికి ఎట్లయితే బలి అయిపోయాడు, ఆ రకంగా బలైపోయాడు యేసుక్రీస్తు. కాబట్టి అనివార్యంగా ఇలా ఆయనను దేవునిగా కొలిచే పరిస్థితి కేథలిక్ సమాజానికి ఏర్పడింది. దానికెళ్ళి బయటకు వచ్చింది ప్రొటెస్టెంట్ సమాజం. ఏ పీడిత వర్గాల నుండి, ఏ తాడిత వర్గాల నుండి, ఏ నల్లవాళ్ళు, ఏషియన్సు, ఇలా ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ కథలిక్ సమాజానికి విరుద్ధంగా ఏర్పడ్డ వాళ్ళే ప్రొటెస్టెంట్స్. వాళ్ళంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే గ్లోబల్ సౌత్ కంట్రీస్, వీళ్ళంతా గ్లోబల్ నార్త్ కంట్రీస్ అంటే తెల్లవాళ్ళు, వీళ్ళంతా గ్లోబల్ సౌత్ కంట్రీస్ అంటే నల్లవాళ్ళు. సో తెల్లవాళ్ళ ప్రతినిధిగా ఆయన ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు నేటికి కూడా. అంటే ఈయన ఒక్కడే కాదు, పోప్ అనే పదానికి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అందులో ఫ్రాన్సిస్ ఇవాళ 88 సంవత్సరాల వయసు. ప్రపంచంలో ఉన్న కేథలిక్ సమాజానికి, అది కేథలిక్ మతంలో అయినా కావచ్చు, కేథలిక్ దేశాలలో అయినా కావచ్చు, క్రైస్తవ దేశాలలో అయినా కావచ్చు, ఏ దేశంలోనైనా ఏ రకమైన, అది లింగ వివక్షత కావచ్చు, అది కుల డిస్క్రిమినేషన్ కావచ్చు, అది మత వివక్షత కావచ్చు, కుల వివక్షత కావచ్చు, అది ప్రాంతీయ వివక్షత కావచ్చు, భాషా వివక్షత కావచ్చు, అనేక రకాల వివక్షతలతో మయమైన ప్రపంచాన్ని ఇవాళ ఒక శాంతి దూతగా ఆయన ఆ క్రైసిస్ని, ఈవెన్ ఆయన ఈ ట్రైడ్ ఫర్ ఇజ్రాయెల్ అండ్ రష్యా క్రైసిస్ కూడా, ఇజ్రాయెల్ పాలస్తీనా క్రైసిస్ని కూడా ఇవాళ ఇక ఆయన పూర్తి స్థాయిలో ఆయన సమస్య చేయలేదని ఒక ప్రయత్నంగా ఆ రెండింటి మధ్య టాక్స్ కోసం ప్రయత్నం చేశారు. అట్లా ఉక్రెయిన్, రష్యా, ఇలా ఇవి లేటెస్ట్. కానీ చాలా కాలంగా కొనసాగుతున్న అనేక సమస్యలు అమెరికా దేశంలో సైతం ఇలా లింగ వివక్షత కొనసాగుతుందనే విషయాన్ని స్పష్టంగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా కేథలిక్ సమాజంలో లింగ వివక్షత ఈ ఫాదర్స్ మధ్య, మదర్స్ మధ్య కొనసాగుతుంది, నన్స్ మధ్య కొనసాగుతుంది అనేది. ఇలా అనేక రకాల ఏదైతే ఇవాళ ఈవెన్ ఈ ఎల్జిబిటీ రైట్స్ విషయంలో కావచ్చు, అలాగే మగవాళ్ళు లెస్బియన్స్, హోమోసెక్సువల్స్, వీళ్ళందరి పెళ్ళిళ్ళ విషయంలో, వాళ్ళ లవ్ విషయంలో, వాళ్ళ సెక్సువల్ లైఫ్ విషయంలో, అనేక అంశాల విషయంలో చర్చకు వచ్చినప్పుడు ఇవాళ కేథలిక్ సమాజం ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పేది అంతిమంగా చెప్పేది పోప్ మాత్రమే. సో ఇవాళ పోపు ఒక తెల్లవాళ్ళ ప్రతినిధిగా ప్రపంచాన్ని వెళ్తే, ఈ భారతదేశంలో ఇవాళ బ్రాహ్మణుల ప్రతినిధిగా ఆర్యులు ఎట్లయితే ఈ దేశాన్ని ఏలుతున్నారో, ఈ దేశాన్నే కాకుండా ప్రపంచాన్ని ఇదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తెల్లవాళ్ళ సంతతిగా ఇలా మనం చూడవచ్చు. సో కాబట్టి యేసుక్రీస్తు హతసాక్షిగా ఎట్లయితే బలయ్యాడు, సో ఆ రకంగా ఇవాళ మనం చూసాము. ప్రవీణ్ పగడాల విషయంలో కూడా ఆయన కూడా ఆ రకంగా హతసాక్షిగా మార్టియర్గా బలైపోయాడని చెప్పేసి ఇవాళ మనము యేసుక్రీస్తు పునరుద్ధాన దినం రోజు, ఆ రోజు హర్షకుమార్ గారి నేతృత్వంలో ఎవరైతే వెళ్ళారో మొత్తం వాళ్ళంతా కూడా ఆయన కూడా యేసుక్రీస్తు కోసం ఎట్లయితే యేసుక్రీస్తు ఇలా ఈ అగ్రవర్ణాల ఆధిపత్యంలో బలైపోయాడు, అలాగే ప్రవీణ్ పగడాల కూడా ఆ రకంగానే ఈ హైందవ అగ్రవర్ణాల ఆధిపత్యంలో బలైపోయాడని చెప్పేసి అక్కడ హర్షకుమార్ గారు కావచ్చు, మొత్తం ఏ పాస్టర్ సమాజం అయితే ఇవాళ విమర్శ చేస్తుందో అట్లాంటి విమర్శలు ఆనాడు యేసుక్రీస్తు విషయంలో కూడా జరిగాయి. అట్లాంటి నేనే దేవుణ్ణి, మీరు దేవుడు అంటే నేనే దేవుని ప్రతినిధిని చెప్పుకున్న పరిస్థితి యేసుక్రీస్తుది. సో యేసుక్రీస్తు శిష్యులు ఆ రకంగానే చంపబడ్డారు, యేసుక్రీస్తు ఆ రకంగానే చంపబడ్డాడు.
అనేక రకాల ఇలా చాలామంది కూడా క్రైస్తవ సమాజంలో ప్రొటెస్టెంట్స్గా మిగిలిన వాళ్ళు చాలామంది చంపబడ్డారు. ఆ రకంగా ఎవరైతే ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా కొట్లాడారో వాళ్ళంతా కూడా హతసాక్షులుగా మిగిలిపోయారు. సో కాబట్టి ఇవాళ ప్రపంచంలో రెండు ధృవాల మధ్య జరుగుతున్న యుద్ధం, ఒకటి తెల్లవాళ్ళ ఆధిపత్యం, ఒకటి నల్లవాళ్ళ ఆధిపత్యం. అది అన్ని మతాల్లో తెల్లవాళ్ళ ఆధిపత్యం ఉందనడానికి ఇవాళ కథలిక్ సమాజమే ఒక మేజర్ ఎగ్జాంపుల్. అంతేకాకుండా ఇస్లాంలో ఆ పరిస్థితే ఉంది, ఈ హిందుత్వంలో ఆ పరిస్థితి ఉంది, క్రిస్టియానిటీలో ఆ పరిస్థితి ఉంది. తెల్లవాళ్ళ నల్లవాళ్ళ మధ్యలో అనేక రకాల వైషమ్యాలు, వివక్షతలు, ఆధిపత్యాలు, తెల్లవాళ్ళ ఆధిపత్యాలు ఉన్నాయి. సంపన్న వర్గాల దేశాల తెల్లవాళ్ళ ఆధిపత్యం ఇప్పటికీ కొనసాగుతుంది గ్లోబల్ నార్త్ కంట్రీస్ ఆధిపత్య రూపంలో. అది ఆర్థిక రంగంలో కావచ్చు, అది సామాజిక రంగంలో కావచ్చు, అది రాజకీయ రంగంలో కావచ్చు, అది సాంస్కృతిక రంగంలో కావచ్చు, అది భాష కావచ్చు, ప్రాంతం కావచ్చు, లింగం కావచ్చు. ఇట్లా అనేక రకాలుగా 157 దేశాలలో, క్రైస్తవ దేశాలలో ఈ వివక్షతలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దాంట్లో మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఒకరు. సో అట్లా చాలామంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ చాలామంది బ్లాక్ జీసస్ వేరు, వైట్ జీసస్ వేరు అని కొట్లాడుతున్నారు. సో మా జీసస్ నల్లవాడు, మీ అసలు ఒరిజినల్గా జీసస్ అనేవాడే నల్లవాడు, తెల్లవాడు కాదని చెప్పి అదొక థియరీ ఉంది ఈ ప్రపంచంలో. సో ఆ రకంగా చూసుకుంటే ఇవాళ తెల్లవాళ్ళ ఆధిపత్యం అంతా కూడా ప్రపంచాన్ని బ్రిటిష్ కాలం నుండి కూడా ఏ రకంగా ప్రపంచాన్ని శాసించిందో మీకు తెలుసు. సో వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళంతా కథలిక్ వాళ్ళే. ఇలా ప్రపంచాన్ని పట్టి పీడించి ప్రపంచంలో అనేక దాష్టికాలు చేసి అనేక జాతులను చంపి అణిసివేసిన బ్రిటిష్ సామ్రాజ్యం అంతా కూడా ఈ కథలిక్ సమాజమే. అందులో మేజర్గా కథలిక్ సమాజమే. సో ఆ వర్గానికి సంబంధించిన వాడే పోప్ ఫ్రాన్సిస్. సో పోప్ ఫ్రాన్సిస్ను ఏది ఏమైనా కూడా ఆయన శాంతి దూతగా ఇవాళ ఆ పదవిలో ఉన్న వాళ్ళంతా కూడా శాంతి కాముకులుగా చెప్పుకుంటారు, కానీ పరోక్షంగా ఇవాళ అశాంతికి రగిలే కార్యక్రమాలు అది నలుపు తెలుపు రూపంలో కావచ్చు, లింగ రూపంలో కావచ్చు, ప్రాంతీయ రూపంలో కావచ్చు, భాషా రూపంలో కావచ్చు, ఆర్థిక రూపంలో, సామాజిక రూపంలో, సాంస్కృతికంగా రూపంలో, రాజకీయ రూపంలో అనేక రూపాల్లో వివక్షత ప్రపంచం ఎదుర్కొంటున్నది. ఆ ప్రపంచ వివక్షతను ఎదుర్కొనే క్రమంలో దాన్ని కొంత మేరకు తగ్గించే ప్రయత్నం చేశాడు ఇవాళ పోప్ ఫ్రాన్సిస్ గారు. సో కాబట్టి పోప్ ఫ్రాన్సిస్ గారికి ప్రపంచ అధినేతలంతా కూడా ఇవాళ వాళ్ళంతా కూడా ఆ సంతాపం తెలియజేశారు, ఇంక్లూడింగ్ మన భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా. సో నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ పోప్ ఫ్రాన్సిస్ గారికి నా ఆధ్యాత్మిక చింతన కావచ్చు, ప్రపంచ సమస్యల పట్ల ఆయనకున్న అవగాహన కావచ్చు, భారతదేశం పట్ల ఆయనకున్న అవగాహన కావచ్చు, సో భారతదేశంలో ఉన్న కథలిక్ సమాజము ఏ రకంగా ముందుకెళ్ళాలి మిగతా హైందవ సమాజంతో కలిసి అనే విషయాల పట్ల కావచ్చు. సో ఆ రకంగా ఇవాళ క్రైస్తవ చర్చిల విషయంలో కావచ్చు, క్రైస్తవ పాస్టర్ల విషయంలో కావచ్చు, అనేక అంశాల పట్ల కూడా ఇవాళ మోడీ గారి మధ్యలో పోప్ వారి మధ్యలో అనేక చర్చలు జరిగాయి. సో వారి మధ్యలో అనేక చర్చలు సారాంశం ఏంటంటే ఇవాళ క్రైస్తవుల మీద దాడులు మరి భారతదేశంలో విపరీతంగా పెరిగిపోయాయి, మణిపూర్ మంటలు జరిగాయి. అయినా సరే పోప్ గారు ఎక్కడ కూడా ఆయన దాని మీద ప్రశ్నించినట్టుగా మనకు అయితే వార్తలు అయితే రాలేదు. ఇవాళ మరి మణిపూర్ మంటలే కాకుండా భారతదేశం వ్యాప్తంగా క్రైస్తవుల మీద ఇవాళ అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి కథలిక్ క్రైస్తవ సమాజం మౌనంగా ఉంటే ఎట్లా? అట్లాగే ఇవాళ అంటరానితనం అనేది కూడా ఈ దళిత క్రైస్తవులలో ఉంది ఈ దేశంలో. దాన్ని అడ్రస్ చేసే పరిస్థితి కూడా ఇవాళ కథలిక్ సమాజం పూర్తిగా బాధ్యత తీసుకోవట్లేదు. సో కాబట్టి అనేక ఈ క్రైస్తవ సమాజం అనగానే దాంట్లో పూర్తిగా సమానత్వం ఉంది, కంప్లీట్గా ఇవాళ సమాజం ఉందని చెప్పేసి మనం అనడానికి లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆఫ్రికా దేశాలలో కావచ్చు, ఇవాళ ఆఫ్రికా దేశాలతో కంప్లీట్గా మాకు నల్ల క్రైస్తవ అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. అవర్ జీసస్ ఇస్ బ్లాక్ జీసస్, నాట్ ఎట్ ఆల్ వైట్ జీసస్ అని చెప్పారు. సో వైట్ జీసస్కు ప్రతినిధులుగా ఉన్న కథలిక్ క్రిస్టియన్స్కు అధినాయకుడిగా ఉన్న పోపు మరణించడము ఇవాళ D6 టీజాకు సంతాపాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా ఆయన మరణం తర్వాత మళ్ళీ తెల్లవాడే పోపుగా కాకుండా నల్లవాడు పోపుగా వచ్చే రోజు రావాలని D6 భావిస్తుంది. సో నల్లవాళ్ళు ఇవాళ పోపులుగా ఉన్నప్పుడు, నల్లవాళ్ళు RSS చీఫ్లుగా అయినప్పుడు ఇవాళ ఈ దేశంలో సమాజానికి ఒక మొదటి పునాది పడుతుంది. ఆ దిశగా కథలిక్ సమాజం కానీ RSS సమాజం కానీ సిద్ధంగా ఉందా?
నల్లవాళ్ళ నాయకత్వంలో ఇవాళ క్రైస్తవ కథోలిక్ సమాజం ముందుకెళ్ళడానికి సిద్ధమవుతుందా? ఆ రకంగా రెడీ అయిందా? రెడీ అయ్యే పరిస్థితి ఉందా? ఈయన తర్వాత లైన్లో ఉన్న వాళ్ళంతా తెల్లవాళ్ళ సమాజం నుండి వచ్చిన వాళ్ళేగా. ఏరి బ్లాక్ పోప్? కెన్ యూ ఫైండ్ అవుట్ ఏ సింగిల్ బ్లాక్ పోప్? నో, యూ కాంట్. ఎందుకు అంటే అదొక వివక్షత, అదొక బ్లాక్స్కి అర్హత లేదు అనే వివక్షత. ఇక్కడ ఎట్లయితే ఓన్లీ బ్రాహ్మణులకు ఆర్ఎస్ఎస్ చీఫ్గా అయ్యే అర్హత ఎట్లుందో ఈ దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇవాళ తెల్లవాళ్ళ ఆధిపత్యం ఎట్లయితే కథలిక్ సమాజంలో కొనసాగుతుందో అట్లాగా హైందవ సమాజంలో కూడా అదే కొనసాగుతుంది, ఇస్లామిక్ సమాజంలో కూడా అదే కొనసాగుతుంది, ఇంకా ఇతర సమాజాలలో కూడా వీళ్ళ ఆధిపత్యమే కొనసాగుతున్నా ఉంది. కాబట్టి దీన్ని తగ్గించే ప్రయత్నంలో జరిగింది, పోరాటాలు జరిగాయి. అందులో భాగంగా పోప్ గారు కూడా, ఫ్రాన్సిస్ గారు కూడా తన యొక్క అనేక ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ లైఫ్, ఇంక్లూజివ్నెస్ అనే అనేక అంశాలని ఇవాళ ఆయన పోప్గా ఉన్న సమయంలో అనేక మార్పులకు నాంది పలికాడు. అందుకే మనం ఒక శాంతిదూతగా ఆయన వర్ణించవచ్చు. సో ఆయన ఆశయాలని నెక్స్ట్ వచ్చే పోప్ కూడా కొనసాగించాలని, అలాగే కథలిక్ ప్రపంచమే కాకుండా మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా ఇవాళ ఆయనకు నివాళి అర్పించే విధంగా ఒక మానవతావాదిగా ఆయన ఒక స్పిరిట్న అంటే దేవుని పట్ల, యేసుక్రీస్తు పట్ల, ఆయన సిద్ధాంతం పట్ల, సమతా సిద్ధాంతం పట్ల స్పిరిట్ ఉన్న ఒక కథలిక్ పోప్గా ఆయన త్యాగము, ఆయన సమాజం త్యాగము ఇవాళ గణనీయమైంది. కాబట్టి ఆయన ఘనమైన నివాళి అర్పిస్తుంది D6 మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా యొక్క మెసేజ్. జై భీమ్, జై పూలే, జై ప్రజా.